బోర్న్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ద్వారా జన్మించడం లేకపోతే తిరిగి జన్మించిన అనుభవం గురించి మనం లాస్ట్ వీక్ మాట్లాడుతూ ఉన్నాం. అదేంటి అనేది ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, తర్వాత మీకు రికార్డింగ్ ఇస్తాను. సో ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నా? బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్, దేవుని ఆత్మ చేత లేకపోతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం. సరే, వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఎప్పుడైనా మీరు దెయ్యం పట్టిన వాళ్ళని చూసారా? చూడలేదా? బాగా ఎక్స్ట్రీమ్గా పొజెస్ అయిన వాళ్ళని చూసారా? కొన్ని ప్రాంతాల దగ్గర వాళ్ళు ఉంటారు, కానీ అవి నేను మెన్షన్ చేయాలనుకోవట్లేదు. ఓకే, లొకేషన్స్ ఎక్కడ ఉంటాయో మనకు కూడా తెలుసు, బట్ అవి ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి చెప్పట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ స్పిరిట్ యొక్క కంట్రోల్లో వాళ్ళు ఉంటారు. ఆ ఆత్మ లేకపోతే ఆ దురాత్మ వాళ్ళ చేత కొన్ని చేపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అది వాళ్ళ చేత ఆత్మహత్యకి ప్రేరేపిస్తుంది, కొన్నిసార్లు వాళ్ళ శరీరాన్ని కోసుకుంటారు, కొన్నిసార్లు తల బాదుకుంటారు, కొన్నిసార్లు రక్తాన్ని తాగుతూ ఉంటారు. అంటే ఆ దురాత్మ ఏం చేస్తుందంటే ఒక ప్రేరేపణ కిందకి వాళ్ళని తీసుకొని వస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ కిందకి వాళ్ళని తీసుకొని వస్తుంది. అది పాజిటివ్ కాదు, నెగిటివ్ ఇన్స్పిరేషన్. అంటే ఆ దురాత్మ వాళ్ళని ఏం చేసింది? పొజెస్ చేసుకుంది, అంటే పూర్తిగా స్వాధీనం చేసుకుంది. ఆ దురాత్మ స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమవుతారంటే సాధారణమైన మనుషుల్లాగా వాళ్ళు ప్రవర్తించరు. అవునా? సో ఎప్పుడైనా మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా అట్లా ఊగుతూ ఉన్నారనుకో, వాళ్ళకి దురాత్మ పట్టింది అనమాకండి, ఓకేనా? ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు తాగి కూడా ఉండొచ్చు. ఓకే, సో అంటే ఈ దురాత్మ వాళ్ళని పొజెస్ చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతా ఉంది, దాని కంట్రోల్లోకి వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు ఏముండవు. అది ఆ ఆత్మ ఏం చెప్తే వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. దాన్ని దాటొచ్చే శక్తి లేకపోతే దాన్ని జయించే శక్తి వాళ్ళకి ఉండదు. సో ఆ ఉదాహరణ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈరోజు చెప్పే వాక్యం కూడా దేవుని ఆత్మ చేత మనము నింపబడి ఆయన ఆత్మ చేత నడిపించబడతా ఉన్నప్పుడు మన జీవితంలో కూడా కొన్ని విషయాలు అలానే జరుగుతాయి. అంటే మనము తాగి పడిపోవటం లేకపోతే కొన్ని చెడు పనులు చేయటం అవి కాదు, కానీ సత్క్రియలు మనం జరిగిస్తూ ఉంటాం. హల్లెలూయా. గుడ్ వర్క్స్, మనము క్రీస్తునందు సృష్టించబడ్డాం సత్క్రియలు చేయటానికి. ఆ సత్క్రియల్ని మనం జరిగిస్తాం, దేవుని రాజ్య సంబంధమైన క్రియల్ని మనం జరిగిస్తాం. అవునా? మనుషుల జీవితాలు మనం బాగు చేస్తాం, పట్టణాలని మనం తిరిగి కడతాం, దేవుని రాజ్యాన్ని మనం వ్యాపింపజేస్తాం. సో అంటే వెన్ వీఆర్ పొజెస్డ్ బై ఎ స్పిరిట్, ఒక ఆత్మ యొక్క ఆధీనం కిందకి మనం వచ్చినప్పుడు మనం మునుపు ఏం చేయలేదో మంచి క్రియలు, దేవుని సంబంధమైనవి, రాజ్య సంబంధమైనవి, అవి మనం చేయటం మొదలు పెడతాం. ఎంతమంది నాతో ఉన్నారు? సో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్దాం. యాక్ట్స్ చాప్టర్ 13 అండ్ వర్స్ 2. వారు ప్రభువుని సేవించు ఉపవాసం చేయుచుండగా, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం నుండి, వారు ప్రభువుని సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. 4వ వచనం, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరు. సో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం జరుగుతూ ఉంది. ఆది సంఘంలో ఉన్న అపోస్తలు, సంఘంలో ఉన్న పెద్దలు ఒక చోట కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమని ఉంటుందంటే, వైల్ దే వర్ వర్షిపింగ్ ద లార్డ్ అండ్ ఫాస్టింగ్. తెలుగులో ఏమైంది? ప్రభువుని సేవిస్తా ఉపవాసం ఉన్నారని. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమైందంటే వర్షిపింగ్ అండ్ ఫాస్టింగ్. ఇంకొక వర్షన్లో ఏమంటుంది? వైల్ దే వర్ సర్వింగ్ ద లార్డ్ అండ్ ఫాస్టింగ్. సో ఇవన్నీ కూడా దగ్గరగా ఉండేటువంటి విషయాలు.
సో వాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తా ఉందంటే, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకింపరచుడని వారితో చెప్పాను. ద హోలీ స్పిరిట్ సెడ్ అంటు దెమ్. చూసారా వాక్యాన్ని, లేఖనాన్ని మీరు జాగ్రత్తగా గమనించారా? పరిశుద్ధాత్మ చెప్పాడంట. ఏమని? సౌల్ని, బర్నబాను. దేవుడు వాళ్ళని ఏ పని కోసం పిలిచాడో ఆ పని కోసం వాళ్ళని ప్రత్యేకపరచాలి, కాన్సిక్రేట్ చేయాలి, లేకపోతే సెపరేట్ చేయమని పరిశుద్ధాత్మ చెప్పాడంట. ఆలోచిద్దాం, పరిశుద్ధాత్మ అక్కడేమన్నా ఒక వ్యక్తిలాగా ఉన్నాడా? లేడు. వాళ్ళు అక్కడ పేతురు, సంఘానికి నాయకుడైన పేతురు చెప్పాడు అన్నట్లు, లేకపోతే ఆ సంఘంలో ఉన్న ఎల్డర్స్, ఆ సంఘంలో నాయకత్వం వహిస్తున్న వారు వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పట్ల. వాక్యం ఏం చెప్తా ఉంది? పరిశుద్ధాత్మ స్వయంగా ఆయనే చెప్పాడు అంది. ఆలోచించారు ఎప్పుడైనా? పరిశుద్ధాత్మ వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తిగా ఉన్నాడా? లేడు. ఇప్పుడు యేసుప్రభు అంటే ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు కాబట్టి యేసయ్య చెప్పాడంటే ఆయన అక్కడ నిలబడి ఆయన వాళ్ళ మధ్యలో ఉండి మనలాగా ఒక డ్రెస్ వేసుకొని వాళ్ళతో మాట్లాడని చెప్పొచ్చు. కానీ ఈ అధ్యాయంలో ఏం చెప్పబడతా ఉంది? పరిశుద్ధాత్మ చెప్పాడంట, పరిశుద్ధాత్మ మాట్లాడాడంట. ఆలోచిద్దాం. నాకు ఒక చిన్న ప్రశ్న వచ్చింది. అక్కడున్న అందరితో పరిశుద్ధాత్మ ఒకటే మాట్లాడా, లేకపోతే అక్కడున్న చాలా మందితో రకరకాల విషయాల గురించి మాట్లాడా? సరే, అపోస్తల కార్యములు ఎవరు రాశారు? లూకా రాశాడు, డాక్టర్ లూకా రాశాడు. ఈయనేం రాస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ చెప్పాడంట, లేకపోతే పరిశుద్ధాత్మ మాట్లాడండి. ఇప్పుడు మనమందరం ఇక్కడ ఒక విషయం గురించి కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఓకే, ప్రార్థన చేస్తున్నాం, అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత మేబీ మనం కూడా ఉపవాసం ఉందాం అనుకున్నాం. అంటే మనకు అది అలవాటు లేని పని అనుకో, బట్ కనీసం చెప్పేటప్పుడైనా మనం ఉపయోగించుకుంటున్నాను నేను. ఓకేనా? సో మనం కూడా అందరం ఉపవాసం ఉండి ఒక దర్శనం నిమిత్తం, లేకపోతే ఒక విషయం నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం. సాధారణంగా అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? ఫాస్టింగ్ ప్రేయర్లో పాస్టర్ గారు ఇట్లా చెప్పాడు అంటారు. లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్లో ఎక్కువ మందికి ఇట్లా దర్శనం వచ్చింది, లేకపోతే ఎక్కువ మందికి ఇలాంటి మాట ఒకటి వాళ్ళలో వచ్చిందని చెప్తాం. కానీ అపోస్తలుల మధ్యలో ఫాస్టింగ్ ప్రేయర్ జరిగినప్పుడు లూకా ఏమైనా రాస్తున్నాడు? వాళ్ళందరికీ ఇలా మాట వచ్చిందని చెప్పట్ల, లేకపోతే వాళ్ళందరికీ ఇలా దర్శనం వచ్చిందని చెప్పట్ల, వాళ్ళందరికీ ఒకటే కళ వచ్చిందని చెప్పాల, లేకపోతే వాళ్ళందరికీ ఒకటే ప్రేరేపణ వచ్చిందని కూడా చెప్పట్ల. ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ ఇలా చెప్తున్నాడంట. ఆలోచించారు ఎప్పుడైనా? సో మనం ఎప్పుడైతే మనము తిరిగి జన్మించామో, లేకపోతే మన ఆత్మ, నూతనమైన ఆత్మ దేవుడు మన లోపల అనుగ్రహించాడో, యేసయ్యను రక్షకుడుగా అంగీకరించినప్పుడు మన లోపల పరిశుద్ధాత్మ వచ్చి ఆయన నివాసం ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దేహము ఎవరికి ఆలయం? పరిశుద్ధాత్మకు, లేకపోతే దేవుని ఆత్మకు ఆలయమైనది. సో హీస్ డ్వెల్లింగ్ ఇన్ us. ఆయన మన లోపల నివాసం ఉంటున్నాడు. సో మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడడానికి మనం ఇష్టపడతామో, దేవుడు మనల్ని ఎట్లా నడిపిస్తున్నాడో మనం ప్రాక్టికల్గా మనం చూడగలుగుతాం. నీకు కొన్ని ఆలోచనలు ఉంటాయి నీ జీవితం పట్ల నీకు కొన్ని ప్రణాళికలు ఉంటాయి. అలానే దేవునికి కూడా వ్యత్యాసమైన ప్రణాళికలు ఉండొచ్చు. కొన్నిసార్లు నీ ప్రణాళిక దేవుని ప్రణాళిక ఒకటే అయి ఉండొచ్చు. కొన్నిసార్లు నీ ప్రణాళిక వేరు, దేవుని ప్రణాళిక వేరై ఉండొచ్చు. హలో, మేబీ నువ్వు ఒక కెరీర్లోకి వెళ్దాం అనుకుంటాం, లేకపోతే ఒక బిజినెస్ నువ్వు ప్రారంభించావు. నీకు ఒక ప్రణాళిక ఉండొచ్చు, దేవునికి ఒక ప్రణాళిక ఉండొచ్చు. కొన్నిసార్లు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకొని నువ్వు ఆ వ్యాపారాన్ని ప్రారంభించి ఉండొచ్చు. కొన్నిసార్లు దేవుని ఆత్మచేత నడిపించబడి దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకొని నువ్వు ఆ కెరీర్లోకి, ఆ జాబ్లోకి నువ్వు వెళ్ళి ఉండొచ్చు. ఇంకొన్నిసార్లు అది నువ్వు తెలుసుకోకుండా, గ్రహించకుండా నీ సొంతగా నీ ప్రణాళిక చొప్పున నువ్వు అందులో అడుగు వేసి ఉండొచ్చు. రెండింటికి వ్యత్యాసం ఉందంటారా? వ్యత్యాసం ఉంది. మన సొంత నిర్ణయం తీసుకోవటం వేరు, దేవుడు మనల్ని నడిపించడం వేరు. సో ఇక్కడ పరిశుద్ధాత్మ వారి మధ్యలో క్రియ చేస్తా
అందరిలో, అక్కడున్న సంఘ పెద్దలందరిలో కూడా ఒకటే సాక్ష్యాన్ని ఇచ్చాడు, ఒకటే విట్నెస్ని రిలీజ్ చేశాడు, లేకపోతే ఒకటే అనుభవాన్ని, ఒకటే విషయాన్ని ఆయన ప్రేరేపించి మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే సౌలుని, బర్నబాని దేవుడు ఏర్పాటు చేసిన పనికి వాళ్ళని ప్రత్యేకపరచమని చెప్తా ఉన్నాడు. అంటే ఆది సంఘంలో ఉన్న నాయకులందరూ, లేకపోతే ఆ సంఘంలో ఉన్న వాళ్ళు, అపోస్తలుల యొక్క సంఘంలో ఉన్న వాళ్ళు ఎంత దేవుని ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీకి వాళ్ళు ట్యూన్ అయ్యారో చూద్దాం. ఇది చెప్పిన వెంటనే ఇంకో నలుగురు లేచి, లేదు సౌలు బర్మ కాదు, వేరే వాళ్ళని దేవుడు ప్రత్యేకపరచమన్నాడని చెప్పట్లా. అంటే వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఆత్మీయంగా దేవునికి ట్యూన్ అయి ఉన్నారంటే, దేవుడు వాళ్ళతో ఒక విషయం మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా అదే విషయం రావటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ విషయం ఏంటంటే, మనం దేవునికి ప్రత్యేకపరచబడిన వారుగా ఉండాలి. హల్లెలూయా. ఏ ఎన్వైరన్మెంట్ నువ్వు క్రియేట్ చేస్తావో, నీ జీవితంలో నువ్వు ఎటువంటి వాతావరణాన్ని సృష్టిస్తావో, ఆ ఆత్మ యొక్క ప్రభావం కింద నువ్వు పనిచేస్తూ ఉంటావు. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి, మేబీ ఈరోజు సండే, పొద్దున్న నాకు మా ఆవిడికి గొడవైంది అనుకుందాం, అవలేదులే చెప్తున్నాను. రోజంతా నేను ఆమెను తిట్టుకుంటా ఉన్నాను, లేకపోతే ఇంకేదేదో జరిగింది అనుకుందాం. ఇప్పుడు నా మైండ్ అంతా ఎట్లాంటి వాతావరణం కిందకు వచ్చింది, ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ కిందకు వచ్చింది? సమ్ డిస్టర్బెన్స్, అవునా? అలాంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు నా స్పిరిట్ అనేది ఫ్రీగా అది కదలలేదు. దేవుడు చెప్పేది నేను గ్రహించలేను. అర్థమవుతుందా? అంటే మనం ప్రతిరోజు కూడా ఒక ఆత్మీయ వాతావరణాన్ని మనం సృష్టించుకోవడానికి పిలువబడ్డాం. రోజంతా సినిమాలు చూస్తున్నాం, రోజంతా బూతులు మాట్లాడుతున్నాం, రోజంతా అపిత్రమైన స్నేహితులతో తిరుగుతున్నాం. సాయంత్రం వచ్చి దేవుడు మాట్లాడండి, జరిగే పని కాదు. కొన్నిసార్లు నీకు వచ్చే దర్శనాలు కూడా ఈ సైతాన్ నుండి వచ్చాయి, దేవుని నుండి వచ్చాయి కాదు. హలో, అంటే నువ్వు ఏ వాతావరణాన్ని నీ జీవితంలో సృష్టించుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది దేవుని ఆత్మ చేత ప్రత్యేకంగా నడిపించబడాలనుకుంటున్నారు ఈ సంవత్సరం? మనం దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు అందులో వచ్చే బ్రేక్ త్రూస్, అందులో వచ్చే ఆశీర్వాదములు, అందులో జరిగే గొప్ప కార్యాలు మన ఊహలకు కూడా అందం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళికల్లోకి మనల్ని నడిపిస్తాడు, దేవుని యొక్క చిత్తంలోకి మనల్ని నడిపిస్తాడు, దేవుని రాజ్యంలో ఉన్న ఎక్స్ప్లాయిట్స్ చేసే విధంగా మనల్ని నడిపిస్తాడు, దేవుని రాజ్యంలో ఉన్న గొప్ప విషయాల్లోకి ఆయన మనల్ని నడిపిస్తాడు, దేవుని రాజ్యంలో ఉన్న గొప్ప ఆశీర్వాదంలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. సో వీళ్ళు ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటున్నారో వాళ్ళకి ఏమైందంట? దేవుని ఆత్మ యొక్క స్వరాన్ని వాళ్ళు పసిగట్టడం ప్రారంభించారు. ఎంతమంది పోలీస్ కుక్కలను చూసారా? ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేసి వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకో, ఆ బయట ఏదైనా పోలీస్ కుక్క వెళ్తుంది అనుకో, ఆ డైరెక్ట్ లోపలికి వస్తుంది, వచ్చి వాడి పక్కన నిలబడుతుంది. ఎందుకని? ఇట్ హ్యాస్ సెన్స్ సంథింగ్, ఏదో పసిగట్టింది అది. అసలైనోడు ఇక్కడ ఉన్నాడు, నాకు సంబంధించినోడని మన దగ్గరకు వస్తాం. అంటే ఆ కుక్కకి ఏం జరుగుతూ ఉంది? మన జ్ఞానేంద్రియాల కన్నా, మన సెన్సెస్ కన్నా ఆ జంతువుకి జ్ఞానేంద్రియాలు ఇంకా షార్ప్గా పనిచేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అటు దొంగతనం చేసేటప్పుడు ఆ కుక్క చూసిందా? లేదు. కానీ దొంగ ఎవడో దానికి తెలుస్తాడు. అదే టెక్నాలజీ. దేవుని ఆత్మ నడిపింపు కూడా అలానే ప్రారంభం అవుతుంది. అంటే డిటెక్ట్ చేసే విధానం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను, డిజర్న్ చేసే విధానం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను, వివేచించే విధానం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే మనం ఎప్పుడైతే మన ఆత్మీయ జ్ఞానేంద్రియాలు దేవునికి సెన్సిటివ్గా అవుతాయో, సున్నితంగా అవుతాయో, ఐదర్ ఫాస్టింగ్ అయినా, సర్వింగ్ అయినా, వాక్య ధ్యానమైనా, ప్రార్థన అయినా సరే, అవేం చేస్తాయి అంటే మన లోపల ఉన్న స్పిరిట్ మ్యాన్ని షార్పెన్ చేస్తూ ఉంటాయి. మన లోపల ఉన్న ఆత్మని ఏం చేస్తాయి? షార్పెన్ చేస్తాయి. అంటే దేవుని యొక్క ఫ్రీక్వెన్సీకి అది ట్యూన్ అయ్యేటట్టు చేస్తుంది. హల్లెలూయా.
ఎంతమంది గ్రహించగలుగుతున్నారు నేను చెప్పేది? అర్థం చేసుకోగలుగుతున్నారు? చాలామంది అడుగుతుంటారు, ఎలా కనబడతాయండి, ఎలా చూస్తారండి, లేకపోతే ఎలా ప్రాఫెసీ చెప్తారండి, ఎలా అద్భుతాలు జరుగుతాయండి, లేకపోతే ఎలా నా జీవితంలో నేను ఎలా దేవుని స్వరాన్ని వినేది, నా జీవితంలో నేను ఎలా దేవుని నడిపింపుని గ్రహించగలిగేది? నువ్వు ఒక ప్రత్యేక పరచబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, నీ దృష్టి దేవుని మీద, ఆయన వాక్యం మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ ఆత్మ ట్యూన్ చేయబడతా ఉంది, దేవుని యొక్క ఫ్రీక్వెన్సీలోకి ట్యూన్ చేయబడతా ఉంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఊహించుకొని నువ్వు అడిగేయో, దేవుడు ఇలా చెప్పాడు అంట కదా, అనుకుంటా కదా అని అందులోకి అడిగేసి నువ్వు దెబ్బలు తినవు. యు ఆర్ సో క్లియర్. చాలా స్పష్టత నీకు వస్తూ ఉంటుంది, చాలా క్లారిటీ వస్తుంది. లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఏ కెరియర్లోకి వెళ్ళాలి, ఏ జాబ్లోకి వెళ్ళాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా సరే, జీవితంలో ఏదైనా సరే. ఎప్పుడైతే దేవుని ఆత్మ నడిపింపు లేకుండా నువ్వు చాలా విషయాలు చేస్తూ ఉంటావో, ప్రతిదీ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద నడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు తగిలితే పిట్టబడిద్ది, లేకపోతే పిట్ట ఎగిరిపోయిద్ది. రాయి తగలదు, కొన్నిసార్లు మనం రాళ్ళు వేస్తూ ఉంటాం అన్నిట్లో, అవునా? దేవుని ఆత్మ నడిపింపు అలా కాదు. నేను చెప్తున్నా, గ్రహించగలుగుతున్నారా? సో మనం ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం ఒక ఫాస్టెడ్ లైఫ్ స్టైల్లోకి మనం వస్తామో, మనం రోజు ఉపవాసం ఉండగలుగుతామా? 365 రోజులు ఉండగలుగుతామా? స్ట్రెచ్చర్ మీద ఎక్కించి సెలైన్లు పెడతా ఉంటారు ఇంకోవైపు, ఇంకా మనం చేసేది ఏముండదు. సో ఉపవాసం అనేది హంగర్ స్ట్రైక్ కాదు, తినకుండా కడుపుని బాధించుకునేది కాదు. ఉపవాసం అనేది ఏంటంటే అదొక ఫోకస్. మేబీ ఆ రోజు కొంచెం ఆహారం తగ్గించుకొని, ఆ రోజు నాన్ వెజ్ తగ్గించుకొని, లేకపోతే ఆ రోజు అనవసరమైన మైండ్లో రాకుండా నీ ఫోకస్ దేవుని వాక్యం మీద పెట్టి, ఆ తర్వాత నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తా దేవుణ్ణి అనుభవిస్తూ ఉంటావు చూడు, దాన్ని ఏమంటారంటే ఉపవాస సంబంధమైనటువంటి కార్యక్రమం అంటారు, లేకపోతే ఉపవాస సంబంధమైనటువంటి పని అంటారు. అంటే అది ఉపవాసంగా ఎందుకు పిలువబడుతుందంటే నువ్వు తినకుండా ఉంటున్నావు అని కాదు, నీ ఫోకస్ని బట్టి. You are focusing on the word. You are focusing on prayer. You are focusing on what God is showing you. దాన్ని ఏమంటారంటే ఫాస్టెడ్ లైఫ్ స్టైల్ అంటారు. అంటే మన జీవితంలో ప్రతిరోజు మనం ఇలా జీవించడానికి పిలువబడ్డాం. ప్రతిరోజు మన భారాలు మన మీద నుండి తీసి ప్రభువు మీద వేసి, మనం ఆయన మీద దృష్టి పెట్టి, ఆయన వాక్యం మీద దృష్టి పెట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, our spirit is tuned with the frequency of heaven. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమందికి అలా జీవించాలని ఉంది? లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆత్మీయ జీవితం ఎప్పుడు బోర్ కొడుతుంది తెలుసా? నీకు తెలిసిన కొట్టుడే నువ్వు కొడతా ఉన్నప్పుడు. నువ్వు బైబిల్ ఓపెన్ చేస్తావు, ఏం ఎక్కదు, ఏముంటుంది అందులో? ప్రార్థన చేద్దామని ఒక మెసేజ్ రాగానే ఇంకా ఉసుకు ఆ రోజు మొత్తం. అవునా? కొంతమందికి 2 సెకండ్లు కూడా ఉండదు కాన్సన్ట్రేషన్. మళ్ళీ సినిమా చూసేటప్పుడు 3.5 గంటలు మామూలుగా కళ్ళు ఆర్పకుండా రెప్ప కొట్టకుండా చూస్తారు. ప్రార్థన చేయమంటే సూపర్ న్యాచురల్ టార్చర్ లా ఉంటుంది. ఎందుకని? లోపల ఉన్న ఆత్మీయ వ్యక్తి ఎదగలేదు, లోపల ఉన్న ఆత్మీయ వ్యక్తి అభివృద్ధి చెందలేదు. దేవుడు నీ జీవితం పట్ల ఆయన నీ కోసం ఏం కలిగి ఉన్నాడో, నిన్నెందులోకి నడవమంటున్నాడో నువ్వు తెలుసుకోవాలంటే, దేవుని ప్రణాళిక నీ జీవితంలో నువ్వు నెరవేర్చాలంటే నువ్వు ఒక ఫాస్టెడ్ లైఫ్ స్టైల్లోకి రావాలి. నేనేం చెప్తున్నా? రోజు ఉపవాసం ఉండాలని చెప్పట్లా, ఉపవాస సంబంధమైన జీవిత విధానంలోకి రావాలని చెప్తున్నా. అందులో నేనేం చెప్తా ఉన్నాను? ప్రతిరోజు నీ సమస్యలు, నీ భారాలు, నీ నొప్పులు, నీ తలనొప్పులు అన్నీ తీసేసి వాటిని పక్కన పెట్టి ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన మీద ఫోకస్ చేయడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇది అలాంటి ఒక ప్రత్యేకమైన సంవత్సరం మనకి. దేవుని మీద మనం ఎక్కువగా ఫోకస్ పెట్టగలిగినటువంటి సంవత్సరం ఇది. మన ఫోకస్ ఇంకా ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, కొన్నిసార్లు మనం వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడే, కొన్నిసార్లు మనం ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే దేవుడు మాట్లాడేది మన లోపల మనం గ్రహించడం మొదలు పెడతాం. హల్లెలూయా. దేవుడు అలాంటి జీవిత విధానానికి ఆయన ఈ సంవత్సరం మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్దాము.
రోమన్స్ చాప్టర్ 8 13-14 వచనాలు చదువుతామా? మనందరికి బాగా తెలిసిన భాగం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారైందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించదురు. ఒకసారి యాంప్లిఫైడ్ క్లాసిక్లో వేస్తావా? ఫర్ ఇఫ్ యు లివ్ అకార్డింగ్ టు ద డిక్టేట్స్ ఆఫ్ ద ఫ్లెష్. చూసారా అక్కడ మాటని? ఫర్ ఇఫ్ యు లివ్ అకార్డింగ్ టు ద dictates of the flesh, you will surely die. But if through the power of the Holy Spirit you are habitually putting to death, making extinct, deadening the evil deeds prompted by the body, you shall really and genuinely live forever. For if you live according to the dictates of the flesh, శరీరం ఇచ్చే కమాండ్స్ని బట్టి, మన శరీరం కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే ప్రేరేపణ ఇస్తుంది, కొన్నిసార్లు కమాండ్ ఇస్తుంది, ఆజ్ఞాపిస్తుంది. వెళ్ళి తప్పు చేయాల్సిందే ఇప్పుడు నువ్వు అంటది. మీకెప్పుడు జరగలేదా? సరే, ఇప్పుడు వాడిని నువ్వు తిట్టేసాయి, నాన్ సెన్స్, అసలు ఎంతకాలం నువ్వు సహించావంటే ఇప్పుడు సమస్య లేదు, ఎవడు క్షమించమని చెప్పాడు? నీ శరీరం నీతో మాట్లాడుతూ ఉంటుంది. ఫర్ ఇఫ్ యు లివ్ అకార్డింగ్ ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ ఫ్లెష్, నీ శరీరం నీకు ఏ కమాండ్స్ ఇస్తుందో, ఏ ప్రేరేపణలు ఇస్తుందో దాన్ని బట్టి నువ్వు వెళ్తే నువ్వు చనిపోతా ఉంటా. మేబీ ఇక్కడ బాహ్యంగా చనిపోవడం గురించి మాట్లాడలేదు, కానీ ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఈరోజు నా శరీరం చెప్తా ఉంది, నువ్వు బాగా తిని బాగా నిద్రపోతే నువ్వు లైఫ్ డిఫరెంట్గా ఉంటుందని చెప్తుంది నా శరీరం. ఇప్పుడు నేను దానికి లోబడ్డాను అనుకో, చేసినంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఆ దేవునితో ఉన్న ఆ సంబంధంలో ఆ ఫ్రీక్వెన్సీ, దేవుని యొక్క ఫ్రీక్వెన్సీకి నా అంతరంగ పురుషుడు కనెక్ట్ అవ్వడు. నా కనెక్షన్ బాగానే ఉంది, కానీ కనెక్షన్లో బ్రేక్స్ ఉన్నాయి, కనెక్షన్లో గ్యాప్స్ వస్తున్నాయి. మనకున్న సమస్య ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఆత్మీయంగా ఉంటాం, లేకపోతే ఆదివారం ఒక్కరోజు ఆత్మీయంగా ఉంటాం, లేకపోతే ఉన్నట్టు ప్రయత్నం చేస్తాం, ఏదో చేస్తాం, వారం అంతా కూడా నార్మల్గా ఉంటాం. అలా అయితే కష్టం అవుతుంది ఆత్మీయ జీవితం. ఆ డిక్టేట్స్ శరీరం ఇచ్చినప్పుడు, ఆ కమాండ్స్ శరీరం ఇచ్చినప్పుడు నువ్వేం చెప్పాలంటే, నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని, ఐ యామ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. శరీరమా, నేను నీ ఆధీనంలో ఉన్నవాడిని కాదు, నువ్వు నా ఆధీనంలో ఉండాలి. నీ బాడీకి నువ్వు చెప్పాలి. అది ఇప్పుడు నీరసం వస్తుంటే, నీరసమా నువ్వు పక్క సర్దుకో, నాకు పని ఉంది అని చెప్పాలి. హల్లెలూయా. కొన్నిసార్లు అనవసరమైన కోరికలు నీ లోపల ప్రేరేపితం అవుతామంటే, బా ఐస్ క్రీమ్ లాగా భలే ఉందే అనుకోకూడదు. ఇంకా రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి అనుకుంటే దింపుతీ ఒకరోజు తీసుకెళ్ళి నువ్వేం చెప్పాలి? నేను ఇది కాదు, దీస్ ఆర్ నాట్ మై థాట్స్. శరీరమా, నువ్వు ఆత్మ యొక్క ఆధీనం కిందకరా. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రభావం కిందకరా. ఎందుకంటే ఫ్లెష్ యొక్క డిక్టేట్స్ నిన్నేం చేస్తాయంటే, దేవుని ఎదుట నీ ఆత్మని ఒక మొద్దుబారిపోయిన స్థితిలోకి తీసుకెళ్తాయి. నీ ఆత్మ తర్వాత దేవుని స్వరాన్ని వినలేదు, దేవుని నడిపింపుని పసిగట్టలేదు. కొంతమంది అలా అనవసరమైన చేసి చేసి ఎక్కడికి వెళ్ళిపోతారంటే, వాళ్ళకి ఏం తప్పు చేసినా లోపల ఏమనిపించదు వాళ్ళకి, ఇదంతా నార్మల్, ఇప్పుడున్న కల్చర్ అంట. అవునా? ఎంత అపిత్రమైన వాళ్ళతో తిరిగినా వాళ్ళకి ఏమనిపించదు, బాగుంది, నాకు చాలా బాగున్నాయి, వాడు వేసే జోక్స్ నాకు భలే ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటాను. అవేం చేస్తున్నాయంటే నీ సెన్సెస్ని డెడెన్ చేస్తున్నాయి, నీ ఆత్మీయ జ్ఞానేంద్రియాలని చంపేస్తున్నాయి. ఎందుకని? దేవుని యొక్క స్వరం నువ్వు వినకుండా, దేవుని యొక్క నడిపింపు నువ్వు పట్టుకోకుండా. హలో, నీ లైఫ్లో దేవుడిచ్చిన ఉద్దేశంలోకి, దేవుడిచ్చిన ప్రణాళికలో నువ్వు నడవాలంటే నీ శరీరము నీ ఆత్మ యొక్క ఆధీనం కింద ఉందా లేదా నువ్వు చూసుకోవాలి. నోటి మాటలు ఎవడైనా చెప్తాడు, ఇట్స్ ఈజీ టు స్పీక్, కానీ నీ లైఫ్ నీ కంట్రోల్లో ఉందా? ఈరోజు నీ మైండ్ నీ కంట్రోల్లో ఉందా? అలా కళ్ళు మూసుకొని ఒక గంట సేపు కాన్సన్ట్రేట్ చేయగలవా దేవుని మీద నీ దృష్టిని పెట్టి? లేకపోతే వాక్యాన్ని తీసినప్పుడు నువ్వు దాని మీద ఫోకస్ పెట్టగలవా? ఒక 2-3 గంటలు ఫోకస్ పెట్టగలవా వాక్యం మీద? మిగిలిన డిస్టర్బెన్సెస్ అన్ని పక్కన పెట్టేసి యూ నీడ్ టు గ్రో ఇన్ యువర్ స్పిరిట్ మ్యాన్.
నీ ఆత్మీయ వ్యక్తిలో నువ్వు బలపడటం నువ్వు నేర్చుకోవాలి. నీకు కాన్సన్ట్రేషన్ కావాలి, నీకు ఫోకస్ కావాలంటే వేరే విషయాల్ని నువ్వు వదిలేయటం నేర్చుకోవాలి. ఆ శరీరం ఇచ్చే ఆ కమాండ్స్ని, ఆ శరీరం ఇచ్చే కొన్నిసార్లు ఇంకో మాట చెప్పాలంటే ఆ చెడు కోరికల్ని, ఆ శరీరం తీసుకొచ్చే అనవసరమైన విషయాల్ని, వాటిని మనం స్టాప్ చేయగలిగితే అంట, యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏముంది, వి విల్ జెన్యువైన్లీ లివ్ ఫర్ ఎవర్. మనం నిజంగా జీవించడం మనం మొదలు పెడతామంట. అలా చాలామందికి లేకపోతే ఎక్కువ మందికి ఎక్కడ సమస్య ఉంటుందో మైండ్తో సమస్య ఉంటుంది. వాళ్ళు మైండ్తో సమస్య ఉంటుందని 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చెప్తారు, కానీ రోజు కనీసం గంట సేపు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించరు. ఆయన ఆయిల్ వేసి ప్రేయర్ చేస్తే, ఈయన బాదం ఆయిల్ రాస్తే, ఆయన కాఫీ ఆయిల్ రాస్తే, ఈయన కోకోనట్ ఆయిల్ రాస్తే ఏం వర్కౌట్ అవ్వదు. దేవుని ఆత్మ ఇచ్చే కమాండ్స్కి మనం లోబట్టడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. ప్రతిదీ కూడా మన కంటికి కనబడే విధానంలో ఉండదు. ఈరోజు నేను ఎందుకు స్లోగా చెప్తానంటే, ఈ మెసేజ్ అయిపోయటానికి మీ లోపల సిస్టమ్ అంతా రీకాన్ఫిగర్ చేయబడి మరలా మీరు ఒక పొజిషన్లోకి వస్తారు. ప్రతిదినము దేవుని యొక్క నడిపింపుని గ్రహించగలుగుతారు. ప్రతిదినము దేవుడి మీ వ్యక్తిగత జీవితంలో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించగలుగుతున్నాడు. అప్పుడు మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు ఫలిస్తారు, మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు అభివృద్ధి చెందుతారు, మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు వ్యాపిస్తారు. దేవుని యొక్క హస్తము మీ పక్షంగా ప్రతి చోట కార్యం చేయడం మీరు చూస్తారు. You are led by the Spirit for victory. You are led by the Spirit for glory, not for defeat, not for foolishness. బుద్ధిహీనతలోకి మనల్ని నడిపించడు దేవుని ఆత్మ, అపజయంలోకి మనల్ని నడిపించడు దేవుని ఆత్మ, నాశనంలోకి మనల్ని నడిపించడు దేవుని ఆత్మ. తండ్రి మన పట్ల ఏ శ్రేష్టమైన పర్పసెస్, ప్రణాళికలు కలిగి ఉన్నాడో వాటిలోకి నడిపిస్తాడు దేవుని ఆత్మ. హల్లెలూయా. అందుకనే ఆయన స్వరము, ఆయన నడిపింపుని మనం తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎనిమిది నాతో ఉన్నారు. బైబిల్లో ఏలియా అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. సో ఏలియాకి ఏమైంది? ఎప్పుడైతే యెజబెలు అతన్ని బెదిరించిందో, ఏలియా భయపడిపోయి వెళ్ళి బదరి వృక్షం కింద పడుకున్నాడు. తన జీవితం మీద తను విసిగిపోయాడు. అవునా? వెంటనే దేవుని దూత ఏలియా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? ఫుడ్ ఇస్తున్నాడు. అప్పం ఇచ్చి, వాటర్ ఇచ్చి ఏం చేస్తున్నాడు? నువ్వు 40 పగళ్ళు 40 రాత్రులు హోరేబు కొండ వద్దకు నువ్వు ప్రయాణం చేయాలి. సో ఏలియా జీవితంలో ఏం జరుగుతూ ఉందంటే, తన స్పిరిట్ మ్యాన్, తన ఆత్మకి ఉన్న శక్తి అనేది అది తగ్గిపోయింది. ఎందుకంటే ఒకలాంటి భయంలోకి వెళ్ళాడు. ఎప్పుడైతే తనను చంపేస్తాను లేకపోతే తన తలను తీసేస్తాను యెజబెలు వాగ్దానం చేసిందో, శపథం చేసిందో, ఏలియా భయపడిపోయాడు. అనుకోవచ్చు, దేవుడు అదే ప్రదేశంలో ఉండి ఏలియాతో మాట్లాడవచ్చుగా, దేవుడు అదే ప్రదేశంలో ఉండి ఏలియాని అక్కడే బలపరచవచ్చుగా, దేవుడు ఎందుకు ఇంకో చోటకి ఏలియాని నడిపిస్తున్నాడని అనుకొని ఉండొచ్చు. దేవుడు కానీ అక్కడే ఉండి ఏలియాతో మాట్లాడితే, ఆల్రెడీ ఏలియా అంతా ఒక నాయిస్తో నింపబడి ఉన్నాడు. ఏలియా లోపలంతా ఒకటే ఉంది, ఏంటి? యెజబెలు వస్తుంది, నన్ను చంపబోతుంది. ఆ భయంలో ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? తన్ని ఇంకొక లొకేషన్కి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుని ఆత్మ నడిపింపు కావాలంటే ప్రతిరోజు ఏ నాయిస్లో అయితే ఉంటున్నావో, ఏ శబ్దాలైతే నువ్వు వింటున్నావు, అది ఆఫీస్ అయినా, అది ఇల్లు అయినా, అది మనుషులైనా, అది స్నేహితులైనా, వీటన్నిటి నుంచి ఒక దూరమైన ప్రదేశానికి దేవుడు నేను తీసుకొస్తాడు. ఎందుకంటే అక్కడ ఆయన నీతో మాట్లాడినప్పుడు నీకు అది చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇంకా వేరే నాయిస్ ఏముండదు, అక్కడ నీకు భయం లేదు, అక్కడ నీకు ఈఎంఐల గురించిన గోల్ లేదు. అందుకే దేవునితో ఒక ప్రత్యేకపరచబడిన ఆ స్థలంలోకి మనం ప్రతిరోజు రావాలి. అంటే మనం ప్రార్థన చేసే స్థలం, మనం దేవునితో సమయం గడిపే స్థలంలోకి రావాలి. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేస్తాం? మన లోపల ఉన్న వేరే శబ్దాలని, వేరే స్వరాల్ని, వాటన్నిటిని మనం తీసి పక్కన పెట్టగలుగుతాం. ఆ దూత ఏలైతే ఏమంటున్నాడు? నువ్వు 40 పగళ్ళు, నువ్వు 40 రాత్రులు నువ్వు ప్రయాణం చేయాలి, ఇదిగో ఈ ఆహారం తీసుకుంటున్నాడు. సో మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఆహారంగా భుజించడం మనం మొదలు పెడతామో, వీఆర్ సూపర్ న్యాచురల్లీ ట్రాన్స్పోర్టెడ్ టు ఏ ప్లేస్ వేర్ వి హియర్ గాడ్ ఫేస్ టు ఫేస్. హల్లెలూయా.
ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం తినటం మొదలేస్తామో, ధ్యానించడం మొదలేస్తామో, ఆహారంలాగా భుజించడం మొదలేస్తామో, అప్పుడు మనకున్న ప్రతి సమస్యల్ని మనం వాటిని వదిలేసి, వాటి ఒత్తిడి, వాటి ప్రభావాన్ని వదిలేసి ఒక స్థానంకి వస్తాం ఆత్మలో. అక్కడ దేవుని పర్వతం మీద మనం ఎక్కి ఏలియాలాగా ఆయన చెప్తున్న స్వరాన్ని, ఆయన మాట్లాడుతున్న విషయాన్ని మనం వినగలుగుతాం. ఏలియా ఏమనుకున్నాడు? నా లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది అనుకున్నాడు. ఇంక నా జీవితంలో ఏం లేదు, ఇంక నా జీవితంలో అంతా అయిపోయింది, దిస్ ఈస్ క్లోజ్డ్, ఈ జీవితం యొక్క ఈ శకం ముగిసింది అనుకున్నాడు. కానీ దేవదూత వచ్చేయమన్నాడు, ఏలియా ఇంకా అయిపోలేదు, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, రా హోరే పర్వతం మీదకి రా. దేవుడు నీతో ముఖాముఖం మాట్లాడాలనుకున్నాడు, దేవుడు నీతో ఏదో చెప్పాలనుకున్నాడు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఆ దూత ఏమన్నాడు, ఏలియా నీ టైం ఇంకా అయిపోలేదు, నీ లైఫ్ ఇంకా అయిపోలేదు, దేవుడు చెప్పింది ఏదో ఉంది, దేవుడు నీతో మాట్లాడి నిన్నేదో చేయబోతున్నాడు. ఏలియా ఆ విషయంలో దేవునికి లోబట్టాడు కాబట్టి యెజబెల్ ఏలియాని చంపల. మా రోసి కథల హల్లెలూయా. ఇన్ఫాక్ట్ ఏం జరిగిందో తెలుసా? ఏలియా సూపర్ న్యాచురల్గా ట్రాన్స్పోర్ట్ అయ్యాడు. ఎందుకని? దేవుని యొక్క వాక్కు, యెహోవా వాక్కు ఏలియాకి ప్రత్యక్షమైందని ఉంటుంది. ఆ తర్వాత యెహోవా ఆ పర్వతం మీద నడుచుకొని వచ్చాడు ఉంటుంది. దేవుణ్ణి చూశాడు కాబట్టి ఏలియా అసలు యెజబెల్ చంపటం కాదు, అసలు ఎప్పటికీ చచ్చిపోలే ఏలియా. బికాస్ హీ సా ద ఫేస్ ఆఫ్ గాడ్. ఆకాశం నుండి రథం వచ్చింది, అగ్ని రథం వచ్చింది, ఏలియాని తీసుకొని వెళ్ళిపోయింది. ఎవరినమ్మా నువ్వు చంపేది? హల్లెలూయా. ఏలియా చనిపోయేవాడు కాదు, ఈజ్ నాట్ ఎ స్మాల్ బాయ్. ఏలియా పెద్ద చిన్నోడు కాదు, ఈజ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? ఆ పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చి దేవుడు మాట్లాడుతాను, ఏలియా నీకు ఒక పని చెప్తాను, ముగ్గురిని నువ్వు అభిషేకించు. ఏలియా నేను నీతో ఏం చెప్తున్నానంటే ఒక పని ఇస్తున్నాను నీకు, నువ్వేం చేయని అవసరంలా. యెజబెల్ నువ్వేం చేయని అవసరంలా, నువ్వు వెళ్ళి పోరాడాల్సిన అవసరంలా, అంతా అయిపోయింది అనుకుంటున్నావుగా. నేను ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా, నువ్వు వెళ్ళి హజాయల్ని అభిషేకించు, యెహూని అభిషేకించు, ఎలీషాని అభిషేకించు. హజాయేలు కత్తి తప్పించుకుంటే యెజబెలు యోహు చేతిలో పడుతుంది, యోహు చేతులు తప్పించుకుంటే ఎలీషా చేతిలో పడుతుంది. దేవుడు ఏమన్నాడు? ఏలియా నేను చెప్తున్నాను కదా, నిన్ను బెదిరించి నీతో శపథం చేసిన దాని తల నేను తీగపోతే, ఈజ్ ఎ జెలస్ గాడ్. ఆయన రోషం కలిగిన దేవుడు. నిన్ను ఏది బాధపడుతుందో, నిన్ను ఏది బంధిస్తా ఉందో దాని నుంచి ఆయన నిన్ను సూపర్ న్యాచురల్ గా విడిపించే దేవుడు. వెన్ హీ వాక్స్ ఇన్ ఎవ్రీ చైన్స్ విల్ బ్రేక్. ఆయన నడిచి వచ్చినప్పుడు ప్రతి సంఖ్యలో తెగిపోవాల్సిందే, ప్రతి బంధకములు విరిగిపోవాల్సిందే, ప్రతి భయము పటాపంచలు అవ్వాల్సిందే, ప్రతి మరణము జీవంగా మార్చబడాల్సిందే. హల్లెలూయా. అందుకు దేవుడు ఏమంటే ప్రతిరోజు ఆయన మనల్ని ఇన్వైట్ చేస్తాడు ఒక ప్లేస్కి. దా నా కుమారుడా, నా కుమార్తెరా, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో అన్నీ చేసి అలసిపోయి వచ్చావు కదా, నేను నీతో మాట్లాడాలనుకున్నాను, దా నాతో మాట్లాడు, నా వాక్యం ముందు కూర్చో, దా. దేవుడు ఏమన్నా నీ 24 hours అడుగుతున్నాడా? నువ్వు ఏం పని చేసుకోవాల్సిన అవసరం లేదు, నా బైబిలే పట్టుకొని తిరిగన్నాడా దేవుడు? కానీ కొంత సమయం మనం ఆయనకి కేటాయించినప్పుడు, కొంత సమయాన్ని ప్రత్యేకపరిచినప్పుడు మనం ఎంత విడుదలని పొందుతాం, ఎంత స్వేచ్ఛను అనుభవిస్తాం, ఎంత బలాన్ని, ఎంత శక్తిని మనం తీసుకోగలుగుతాం. దేవుడు ఏమంటున్నాడు? దూతను పంపించి ఏలైతే ఏమన్నాడు, ఏలియా ఇక్కడ కాదు, నీకు ఇంకొక ప్లేస్ ఉంది, నువ్వు అక్కడికి రావాల్సిందే, నేను నీతో మాట్లాడాల్సిందే, నీ లైఫ్ ఎండ్ అవ్వదని నేను డైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో అలాగ దేవుని ఆత్మచేత మనం నడిపించబడటం, ఆ క్రియను మనం చూడటం మొదలు పెడితే మన లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది. మనం తీసుకునే ప్రతి డెసిషన్ ఎంత యాక్యురేట్గా ఉంటుంది, పిన్ పాయింట్ యాక్యురసీ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్లోకి వెళ్ళావా నువ్వు ఫెయిల్ అవటం లేదు, ఆ కెరియర్లోకి వెళ్ళావా నువ్వు ఫెయిల్ అవటం లేదు, ఆ జాబ్లోకి వెళ్ళావా అది నీకు ఫలం ఇవ్వకుండా ఉండటం అనేది లేదు. ఎందుకని? దేవుని ఆత్మ నిన్ను నడిపించింది కాబట్టి. బికాస్ గాడ్ సెడ్ సో అండ్ ఇట్ షల్ హ్యాపెన్.
దేవుడు చెప్పి ఆయన చేయకుండా ఉండడానికి ఆయన అబద్ధికుడు కాదు, ఆయన మనిషి కాదు ఆయన మర్చిపోవడానికి. హల్లెలూయా. లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసుప్రభువు వారు ఆత్మ చేత నడిపించబడుతున్నాడంట. ఎక్కడికి? అరణ్యంలోకి. ఆలోచించారు ఎప్పుడైనా? ఈ లేఖన భాగాన్ని తీసుకొని దేవుడిని అనుకుని అనవసరమైన వాటిలోకి నడిపించాడని సాక్ష్యం చెప్పమాకండి. ఇప్పుడు నేను చెప్పిన అర్థమవుతుందా? ఆత్మ చేత నడిపించబడ్డాడంట లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసుప్రభువు వారు. ఎక్కడికి? అరణ్యంలోకి. అంటే యేసుప్రభువు వారికి ఈ భూమి మీద ఒక పని ఉంది, ఆయనకు ఒక గ్రేటర్ డెస్టినీ ఉంది, ఒక గొప్ప గమ్యం ఉంది. ఆ గమ్యం ఏంటి? ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన ఒకరోజు సిలువ మీదకి ఎక్కి ఆయన చనిపోబోతా ఉన్నాడు. తర్వాత పునరుద్ధానుడై తిరిగి లేవబోతా ఉన్నాడు. తర్వాత తండ్రి కుడిపార్శ్వంగా ఆయన కూర్చుండబోతా ఉన్నాడు. తర్వాత యుగయుగాలు తరతరాలు రారాజుగా ఆయన ఏలుబడి చేయబోతా ఉన్నాడు. అది ఆయన డెస్టినీ, అది ఆయన గమ్యం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తానంటే అరణ్యంలోకి నడిపిస్తా ఉన్నాడు, విల్డర్నెస్లోకి నడిపిస్తా ఉన్నాడు. అరణ్యంలో యేసుప్రభువు వారు ఏం చేయబడతా ఉన్నాడంటే పరీక్షించబడతా ఉన్నాడు, టెస్ట్ చేయబడతా ఉన్నాడు. బైబిల్లో ఉన్నట్టు టెంప్ట్ చేయబడతా ఉన్నాడు. ఎంతమంది అతో ఉన్నారు? యేసుప్రభువు వారు ఏ విషయంలో శోధించబడ్డాడు? ఆహారం విషయంలో శోధించబడ్డాడు. ఎందుకని? ఆయన ఆకలిగా ఉన్నాడు కాబట్టి. అపవాది ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను. తర్వాత వాక్యం విషయంలో శోధించబడ్డాడు. ఇక్కడ నుంచి నువ్వు దూకితే దూత వచ్చి పట్టుకుంటాడు కదా, దూకు అంటున్నాడు అపవాది. యేసుప్రభువు వారికి వచ్చిన శోధనలు వేరు, మనకు వచ్చే శోధనలు వేరు. ఆలోచించారా ఎంత వ్యత్యాసం ఉందో? చూసారా? కానీ ఆయన శోధించబడినప్పుడు ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి, ఆయన మనుష్య కుమారుడిగా ఉండి తండ్రి మీద ఆయన ఆధారపడ్డాడు కాబట్టి తర్వాత దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప గమ్యంలోకి ఆయన నడిచాడు. ఆ అరణ్యంలోంచి బయటకు వచ్చిన వెంటనే వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మశక్తితో, ఆత్మ యొక్క బలంతో ఆయన గలిలీలోకి వెళ్ళాడంట. అండ్ హీ వెంట్ ఇన్ టు గ్యాలిలీ బై ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఆ పవర్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ బలంతో ఆయన గలిలీలోకి వెళ్ళబోయే ముందు ఏం జరిగింది? ఆత్మ ఏం చేశాడు? అరణ్యంలోకి నడిపించాడు. ఏ టైమ్ ఆఫ్ టెస్టింగ్. జీవితంలో కొన్ని పరీక్షలు వస్తూ ఉంటాయి, కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో దాంట్లో కానీ మనం దేవుని మీద ఆధారపడి, ఆయన వాక్యం మీద ఆధారపడి మనం చివరి వరకు నిలిచున్నామంటే దేవుడు ఒక నూతనమైన మహిమతో మనల్ని అలంకరిస్తాడు. మన లెవెల్ ఇంకొక రేంజ్కి వెళ్తూ ఉంటుంది. మన స్పిరిట్ మ్యాన్ ఇంకొక లెవెల్కి మూవ్ అవుతాడు. మన ఆత్మ ఇంకొక సామర్థ్యంలోకి వెళ్తూ ఉంటుంది, అంటే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తూ ఉంటుంది. యేసయ్య ఆత్మ బలంతో గలిలీకి వెళ్ళాడు. ఆ రోజు మొదలుపెట్టి ఆయన చనిపోయేంత వరకు అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి, స్వస్థతలు జరుగుతూనే ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే ఉన్నాయి, సూచక్రియలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకని? ఆయన సిద్ధపరచబడ్డాడు. చాలా మందికి గొప్ప గమ్యం కావాలి, కానీ దేవుని ఆత్మ ఎందులోకి నడిపిస్తున్నాడు అదొద్దు. వీళ్ళ సొంతగా గొప్ప గమ్యంలోకి నడుద్దాం అనుకుంటారు. హలో, అది వర్కౌట్ అవుతుంది. యూ కెనాట్ వాక్ ఇన్ టు యువర్ ఓన్ గ్రేట్ డెస్టినీ. యూ కెన్ ఓన్లీ వాక్ వెన్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్. ఎందుకంటే ఆత్మకు మాత్రమే దేవుని విషయాల గురించి తెలుసు. దేవుని ఆత్మకు మాత్రమే దేవుని ప్రణాళికల గురించి తెలుసు. దేవుని ఆత్మకు మాత్రమే ఆ పరిస్థితిలో నుండి నిన్ను సక్సెస్ఫుల్గా ఎలా బయటికి తీసుకురావాలో తెలుసు. దేవుని ఆత్మకి మాత్రమే నువ్వు ఎలా ఆశ్రయించబడిన జీవితంలో నడవాలో ఆయనకు మాత్రమే ఆ ప్రణాళిక తెలుసు. నువ్వు వేరే వాళ్ళ ఫార్ములా తెచ్చి నువ్వు వాడుకుంటే నువ్వు సక్సెస్ అవ్వలేవు. అలా ఎంతమంది నాతో ఉన్నారు? ఈ సీజన్లో మనం ఏం చేయాలంటే మన స్పిరిట్ని మనం ట్యూన్ చేయాలి. ఆయన వాయిస్ వింటాను. ప్రభా, ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చావు నాకు? ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాను నా జీవితంలో? ఈ సంవత్సరం ఎలాంటి కార్యాలు నేను చూడబోతా ఉన్నాను? ఎలాంటి ఆశీర్వాదాలు నేను చూడబోతా ఉన్నాను? ఎలాంటి శోధనలో కూడా నేను వెళ్ళబోతాను? ప్రభా, నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు, నాకు గైడెన్స్ ఇవ్వదేవా, నన్ను ప్రిపేర్ చేయదేవా, నా డెస్టినీలోకి నేను నడవాలనుకుంటున్నాను. దేవుడు సిద్ధపరిచిన దాంట్లోకి నువ్వు నడిచినప్పుడు లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. ఏలియా దేవుడు సిద్ధపరిచిన దాంట్లోకి నడిచాడు. ఎందుకంటే దేవుని మాటకి లోబడ్డాడు కాబట్టి. మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. దేవుని ప్రణాళికలు అంత అద్భుతంగా ఉంటాయి. ఏలియా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు ఎప్పుడు. ఏలియా ఏమనుకున్నాడు? నా లైఫ్ అయిపోయింది,
నా జీవితం అయిపోయింది, యజబెల్ వస్తుంది, ఎవరో ఒకరిని పంపిస్తుంది, నా తల తీసుకెళ్తారు అనుకున్నారు. అందుకని ఆ బదురు వృక్షం కింద పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళి ఉంటాడు. మేబీ నిద్ర కూడా సరిగ్గా పట్టి ఉండదు ఆ భయంలో. కానీ దేవునికి ఇంకో ప్రణాళిక ఉంది. దేవుడు కూడా ఎలా పనిచేశాడు చూసారా? అలాంటి మూమెంట్లోనే దేవుడు తన దూతను పంపించాడు. దూతను పంపించి ఏలియా లైఫ్ని ఆయన రెజరెక్ట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం మనం ఏం చేయాలంటే మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలి. ఎంతమంది నాతో ఉన్నారు? మనల్ని మనం ఎప్పుడైతే మనం ప్రత్యేకపరచుకుంటామో దేవుడు మనతో మాట్లాడి మనల్ని నడిపించడం మొదలుపెట్టాడు. అందరు కారు కొనుక్కున్నారని నువ్వు కారు కొనటం కాదు, అందరు పెళ్లి చేసుకున్నారని టప వెంటనే చేసుకోవటం కాదు, అందరూ క్రిస్మస్కి చక్కెరలు వండుకున్నారు నువ్వు వండుకోవటం కాదు. హలో, దేవునికి ఒక్కొక్కరి పట్ల ఉన్నతమైన ప్రణాళికలు, ఉన్నతమైన తలంపులు ఆయనకుంటాయి. ఒకరిని నడిపించిన విధానం వేరు, ఇంకొకరిని నడిపించే విధానం వేరు. యూనిట్ టు క్యాచ్ దట్. అది నువ్వు ఆత్మలో గ్రహించడం మొదలుపెట్టాలి, ఆత్మలో నువ్వు పట్టుకోవటం మొదలుపెట్టాలి. కొన్నిసార్లు ఆ జాబ్ రానప్పుడు నువ్వు 5 years ప్రార్థన చేస్తూ ఉంటావు, వెయిట్ చేస్తూ ఉంటావు. మేబీ నీ కొలీగ్స్ అందరు, నీతో చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళు ప్రమోట్ అయ్యి మేనేజర్స్గా వెళ్ళి ఉంటారు. కానీ నువ్వు 5 years 7 years వెయిట్ చేస్తూ ఉంటావు, అయినా ఆ జాబ్ రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన మాట మీద నువ్వు ఆధారపడటం నేర్చుకున్నావో 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు, బై ద టైమ్ హీ బ్రింగ్స్ యూ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్, ఆయన నీ కిందే కొన్ని కంపెనీలు ఉండేటట్టు ఆయన చేయగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్లాన్ ఫెయిల్ అవ్వదు. మనం ఫెయిల్ అయ్యామని ఎప్పుడు అనుకుంటామంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో పోల్చుకొని మనం ఫెయిల్ అయ్యామనుకుంటాం. దేవుడు మనల్ని అలా చూడు. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయిందా, దేవుని దగ్గర ప్లాన్ బి ఉంది. ప్లాన్ బి ఫెయిల్ అయిందా, దేవుని దగ్గర ప్లాన్ సి ఉంది. ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయినా ప్లాన్ జెడ్ ఉంది. అది కూడా ఫెయిల్ అయిందా, ప్లాన్ ఇన్ఫినిటీ ఉంది దేవుని దగ్గర. అంటే మనలో ఒక్కరిలో ఆయన పనిచేసి ఒక సంపూర్ణతలోకి ఆయన మనల్ని తీసుకొని వస్తాడు. ఆయన మనకి ఏర్పాటు చేసిన గొప్ప గమ్యంలోకి తీసుకొని వస్తాడు. ఆ టైంలో ఏమవుతుందంటే మన నక్షత్రం ఈ ఆకాశంలో అది ప్రకాశమైన వెలుగుతో మెరవటం మనం చూస్తూ ఉంటాం. యుగ యుగాలు తరతరాలు మనం ప్రకాశిస్తూనే ఉంటాం. ఇంకా ఎంతవరకు దేవుడు మనల్ని తీసుకెళ్తాడంటే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని 100 సంవత్సరాలు ఆ నక్షత్రం చూసి మనుషులు దేవుని తెలుసుకుంటారు. ఎందరు అనేకుల్ని యేసు వైపు తిప్పుతారు, వారు ఆకాశం మందు నక్షత్రం వల్లే ఉంటారు. గాడ్ హెస్ గ్రేట్ ప్లాన్స్. మేబీ నువ్వు ఆ కెరియర్లోకి వెళ్దామనుకున్నావు, కానీ దేవుడు ఇంకో దాంట్లోకి నువ్వు నడిపిస్తున్నాడు. నీ టైం తీసుకొని నువ్వు ఆయన స్వరం వినటం నువ్వు నేర్చుకోవాలి. కమ్ టు దట్ ప్లేస్. కొన్నిసార్లు ఆయన నడిపించే కష్టంగా ఉండొచ్చు, అసాధ్యం అనిపించవచ్చు, ఇది చాలా కాంప్లికేటెడ్ అనిపించవచ్చు. కానీ నువ్వు అడుగుపెట్టిన వెంటనే ఆయన కార్యం చేయటం చూస్తావు, ఆయన నిన్ను నడిపించడం చూస్తావు, ఆయన నీకు సమకూర్పినివ్వటం చూస్తావు, ఆయన నిన్ను ఆశీర్వదించడం చూస్తావు, ఆయన నిన్ను విడిపించడం చూస్తావు, ఆయన నిన్ను ఒక ఎలివేటెడ్ ప్లేస్లో ఆ ఉన్నతమైన పర్వతం మీద నిలబెట్టడం చూస్తావు. అప్పుడు నువ్వు కూడా సాక్ష్యం చెప్పగలుగుతావు, ఈ సంవత్సరం నా దేవుడు ఎత్తైన పర్వతం మీద నన్ను పెట్టాడండి. The Lord has made me to ride on the high hills of the earth. భూమి యొక్క ఉన్నతమైన స్థలముల మీద నా దేవుడు పెట్టాడని చెప్పగలుగుతాం. కానీ అదంతా ఎక్కడితో ప్రారంభమవుతుంది? ప్రతిరోజు నేను ఎప్పుడైతే ఆయనకు సమర్పించుకొని యు కమ్ టు దట్ ప్లేస్ ఆఫ్ సబ్మిషన్. టైం లేదు కాబట్టి లేఖనం నేను చూపించట్లేదు, కానీ ఒక టైంలో పేతురు ఒక చోట ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పేతురు ఒక చోట ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే వెంటనే పేతురుకి ఏమొచ్చింది? ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో అన్ని జంతువులు ఉన్నాయి. అవునా? 13వ వచనం, అవునా, అక్కడ ఏమని ఉంటుందంటే వెంటనే ఒక స్వరం వచ్చిందంట, పీటర్ రైజ్ అప్, కిల్ అండ్ ఈట్. పేతురుకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనాన్ని చూస్తూ ఉండగానే ఏమొచ్చింది? ఒక స్వరం వచ్చింది, వీటిని చంపి తిను అని చెప్తా ఉంది ఆ స్వరం. పేతురు ఏమంటున్నాడు? ప్రభా, నేను అపవిత్రమైనవి నేను తినను ప్రభా అంటున్నాడు. వెంటనే ఎప్పుడైతే పేతురు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ దర్శనాన్ని పట్టుకొని ధ్యానిస్తూ ఉన్నారు, వెంటనే పేతురు దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. ఇలా కొర్నేలి అనే ఒక వ్యక్తి మమ్మల్ని పంపించాడు, మీరు అక్కడికి రావాలని. ఇప్పుడు దేవుడు పేతురుని ఏం చేస్తా ఉన్నాడంటే తను నడిపించి పేతుర్ని వాడుకుంటున్నాడు. అపోస్తులు ఏ పరిశుద్ధాత్మనైతే పొందారో, శిష్యులు ఏ పరిశుద్ధాత్మనైతే పొందారో, ఆది సంఘం ఏ పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చారో, దేవుడు పేతురు అనే వ్యక్తి ద్వారా ఆయన ఆత్మ నడిపింపుకు లోబడ్డాడు. కాబట్టి అన్ని జనులకి అదే పరిశుద్ధాత్మ అనుభవం ఇవ్వడానికి దేవుడు పేతురుని వాడుకుంటున్నాడు. మేబీ పేతురుకి తెలిసి ఉండకపోవచ్చు,
నేను జెంటైల్స్ని కూడా అనాయింగ్ చేస్తే వాళ్ళు హోలీ స్పిరిట్ని పొందుకుంటారని పేతురు కనీసం నమ్మలేదు కూడా. బట్ హీ డిపెండెడ్ ఆన్ గాడ్. నీ కెపాసిటీ నీ లైఫ్లో ఎప్పుడు కంప్లీట్గా బయటకు వస్తుందంటే నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నప్పుడు. హల్లెలూయా. ఆ కెపాసిటీ నీకు ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ లేకపోతే ఏ యూనివర్సిటీలో ప్రపంచం నీకు ఆ సామర్థ్యం ఇవ్వలేదు. దెర్ ఇస్ సంథింగ్ దట్ గాడ్ హెస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. దేవుడు నీ లోపల పెట్టిన ఆ సూపర్ న్యాచురల్ స్టామినా, ఆ సామర్థ్యము, ఆ ఆశీర్వాదము, ఆ మహిమ బయటికి రావాలంటే నువ్వు ఆయన వాయిస్ వింటూ నేర్చుకోవాలి. ఆ వాయిస్ విన్నప్పుడు ఈవెన్ మరణం నీ ముందు గుండా వెళ్ళినా అది నేను టచ్ చేయదు. వ్యాధులు నీ ముందు గుండా వెళ్ళినా అవి నేను టచ్ చేయలేవు. అనారోగ్యం నీ ముందు గుండా వెళ్ళినా అవి టచ్ చేయలేవు. ఫైనాన్షియల్ క్రైసిస్ నీ ముందు గుండా వెళ్ళినా అది నేను టచ్ చేయలేదు. ఈ భూమి మీద గ్యారంటీ ఏంటో తెలుసా? ఏ పరిస్థితినైనా జయించడానికి బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయండి, నువ్వు ఒక పెద్ద మిలియనీర్వి, అన్ని కార్లు, అన్ని బంగ్లాలు అన్నీ ఉన్నాయి. చిన్న దోమ వచ్చి కుట్టింది, రేపు పొద్దున్న చచ్చిపోయాయి, ఎవరికి ఉపయోగం? నీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇండియాలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, ఆయనకు అన్నీ ఉన్నాయి. ఇంకో 1000 తరాలు బ్రతకొచ్చు. కానీ ఆయన దిండి కింద తుపాకీ పెట్టుకొని పడుకుంటాడు రోజు నైట్. కళ్ళు మూసుకుంటే 2:30 గంటలు కూడా నిద్ర పట్టదంట ఆయనకి. దేవుడు అలాంటి లైఫ్ ఆయన మనకి ఇవ్వాల. ఆయన నడిపించినప్పుడు అక్కడ సమకూర్పు ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ క్షేమాభివృద్ధి కలుగుతుంది, అక్కడ జీవాన్ని మనం పొందుకుంటాం. పేతురుని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నడిపించాడో, ఆ స్వరానికి పేతురు ఎప్పుడైతే లోబడ్డాడో, అన్ని జనులకి పరిశుద్ధాత్మ అనుభవాన్ని తీసుకొచ్చిన పాత్రగా పేతురు మారిపోయాడు. అప్పటి వరకు అన్ని జనులకు పరిశుద్ధాత్మ అనుభవం అంటే ఏంటో తెలియదు, ఈవెన్ రక్షణ అనుభవమే సరిగ్గా తెలియదు. కానీ ఎప్పుడైతే పేతురు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నడిపించాడు. పేతురు, ఈ దర్శనం యొక్క అర్థం ఏంటంటే నువ్వు అన్ని జనుల దగ్గరికి వెళ్ళబోతా ఉన్నావు, నేను వాడుకోబోతా ఉన్నాను. పేతురు అనుకొని ఉంటాడు, నేను యూదులకి తప్పితే ఇంకెవరికి నేను లైఫ్లో ఏం చేయలేను అనుకొని ఉంటాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక యుగాన్ని పేతురు ద్వారా ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ జెంటైల్ జనరేషన్ అని అన్ని జనుల యొక్క సంతానం అంతా కూడా పరిశుద్ధాత్మను పొందుకోవటం ప్రారంభించారు. బికాస్ పీటర్ ఒబేడ్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొన్నిసార్లు ఆఫీస్లో ఉన్నప్పుడు దేవుడు వెళ్ళి ఆ వ్యక్తికి ప్రార్థన చేయమంటాడు. కొన్నిసార్లు నువ్వు కొన్ని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాడు. కొన్నిసార్లు పలానా వైపుకి వెళ్ళి పలానా పని చేయమని చెప్తాడు. వెన్ యు నో దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఎంతమంది నాతో ఉన్నారు? ఆయన వాక్యం నీ లోపలికి వచ్చినప్పుడు, నువ్వు ఆత్మీయంగా ఆయనతో సజీవంగా ఉన్నప్పుడు, నా క్వశ్చన్ ఏంటంటే ఆయన నీతో ఎందుకు మాట్లాడు, నిన్ను ఎందుకు నడిపించాడు? ఆలోచించారు ఎప్పుడైనా? మన స్పిరిటే బార్న్ అగైన్ స్పిరిట్. అందరికి ఉండే స్పిరిట్ వేరు, మన స్పిరిట్ వేరు. హలో, ఈ తిరిగి జన్మించిన ఆత్మ దేవుని వాయిస్ని తీసుకోగలదు, దేవుని నడిపింపుని తీసుకోగలదు. నీ బయట రక్షింపబడిన నీ ఫ్రెండ్ స్పిరిట్, నీ స్పిరిట్ ఒకటి కాదు. మనకు డిఫరెంట్ స్పిరిట్ మనం కలిగి ఉన్నాం. తిరిగి జన్మించిన ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ ఏమేమి ఇస్తున్నాడో, ఏమేమి దేవుని విషయాన్ని బయలుపరుస్తున్నాడో వాటిని తీసుకోగలుగుతాడు, వాటిలోకి నిన్ను నడిపించగలుగుతాడు. హల్లెలూయా. ఎంతమందికి దేవుని ఆత్మ మీద ఆధారపడి ఈ సంవత్సరం జీవించాలనుంది? కొన్నిసార్లు నీ ఫ్యూచర్లోకి నువ్వు వెళ్ళకముందే ఆయన నిన్ను ఫ్యూచర్కి నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నీ ఆశీర్వాదంలోకి నువ్వు నడవకముందే ఆల్రెడీ ఆశీర్వాదాన్ని చూపించి అందులో నిన్ను ఆయన ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు నీ గొప్పతనంలోకి నువ్వు నడవకముందే ఆల్రెడీ నిన్ను ఆయన ప్రిపేర్ చేసి అందులో నేను ఆల్రెడీ నడిపిస్తూ ఉంటాడు. నీకు తెలియని కూడా తెలియదు. కానీ ఆ ప్రాసెస్ అయిపోయిన వెంటనే యూ విల్ నో, నువ్వు గ్రహించగలుగుతా, బా దేవుడు నన్ను భలే నడిపించాడే, దేవుడు నా పక్షంగా కార్యం చేశాడు, దేవుడు మా కుటుంబాన్ని లేవనెత్తాడు. హల్లెలూయా. As many as are led by the Spirit of God, these are the sons of God. శరీరం యొక్క కమాండ్స్ చేత మనం ప్రేరేపించబడే వాళ్ళం కాదు, మన వాక్యానికి సబ్మిట్ అయి ఉండేవాళ్ళం.
అండ్ ద హోలీ స్పిరిట్ విల్ స్టార్ట్ టు స్పీక్ టు అస్. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. నీ ఆత్మ తెరవబడిన స్థితిలో ఉంది ఇప్పుడు ఆయన స్వరం వినటానికి. సో ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఏం తెలియని వ్యక్తిగా, ఏం రాని వ్యక్తిగా నువ్వు వెళ్ళట్లేదు. నీకు తెలుసు దేవునితో ఎలా కనెక్ట్ అవ్వాలో పరిశుద్ధాత్మ నీకు తెలుసు. నీ స్ట్రీమ్, నీ రివర్తో నువ్వు ఎలా కనెక్ట్ అవ్వాలో పరిశుద్ధాత్మ నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. ఆ అంతరంగిక సాక్ష్యం మనలో ఎలా తెరవబడిందో దాని గురించి మాట్లాడదాం అనుకున్నా, బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాట్లాడతాం. బట్ ఈరోజు మీరు గ్రహించాలి, మీరు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు, దేవుని విషయాల్లోకి నడిపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆయన మాటకి విలువ ఇచ్చి మనం లోబడుతూ ఉంటాం, వీ కెన్ డిజర్న్. నీ లోపల దేవుని వాక్యం ఉన్నప్పుడు మాత్రమే దేవుని నుండి వచ్చే స్వరాన్ని, దేవుని నుంచి వచ్చే నడిపి నువ్వు గ్రహించగలుగుతావు. ఎందుకంటే ఈ సాఫ్ట్వేరు ఆ సాఫ్ట్వేరు ఒకటే. నీ లోపల దేవుని వాక్యం యొక్క నింపుదల లేదనుకో, దేవుడు నిన్ను మాట్లాడుతూ ఉన్నప్పుడు, నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నీ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఏం చెప్తుంది అంటే వైరస్ వచ్చిందని చెప్తుంది. ఎందుకని ఈ సాఫ్ట్వేరు ఆ సాఫ్ట్వేరు మ్యాచ్ అవట్లా. చాలామంది అడుగుతూ ఉంటారు, దేవుడిని అంత మాట్లాడు. కూర్చొని వాక్యం ధ్యానించు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, నీ హృదయాన్ని కుమ్మరించు, ఆత్మలో ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నువ్వు సెన్సిటివ్ అవుతూ ఉంటారు. మేబీ కొన్ని రోజులు అయిన టైంకి లైఫ్లో రాడికల్ చేంజెస్ నువ్వు చూడటం మొదలు పెడతావు. యూ విల్ స్టార్ట్ టు హియర్ హిస్ వాయిస్. హల్లెలూయా. ఇంకా ఆయన నడిపింపుని పట్టుకొని, ఆయన మాటను పట్టుకొని నువ్వు జీవితకాలం బ్రతికేయచ్చు. ఎందుకని ఆయన నడిపింపుతో నువ్వు వెళ్ళావు కాబట్టి. అక్కడ లేమి ఉన్నా ఆయన సమృద్ధిని తీసుకొని వస్తాడు, అక్కడ నాశనం మరణం ఉన్నా ఆయన జీవాన్ని తీసుకొని వస్తాడు, అక్కడ తుఫాన్లు ఉన్నా వాటిని ఆయన ఆపేస్తాడు, అక్కడ గొలియాతు లాంటి వాళ్ళు ఉన్నా ఒక్క రాయితో పడిపోయేటట్టు చేస్తాడు, అక్కడ ఎర్ర సముద్రం ఉన్నా దాన్ని పాయలుగా చేస్తాడు, అక్కడ యెజబెల్ ఉన్నా దాన్ని ఆయన పక్క తీస్తాడు. వాట్ ఎవర్, ఏదేమైనప్పటికీ. గొప్ప విషయం చెప్తాను వింటారా? తీసుకోగలుగుతారా? దేవుడు మనల్ని కాకపోతే ఎవడిని నడిపిస్తాడు? ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళ, ఆయన ఆత్మని మన లోపల సంచకరువుగా కలిగిన వాళ్ళ, గ్యారంటీగా కలిగిన వాడిని. ఇఫ్ నాట్ అస్ దెన్ హూ? దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి అవరు. మనకి ఏం ఎదురైనా హి స్పీక్స్ అండ్ రిలీజెస్ స్ట్రెంగ్త్ ఇన్ టు అస్. ఆయన ఇచ్చిన బలంతో 1000 కరోనాలని మనం దాటెళ్ళొచ్చు తెలుసా? ఆయన ఇచ్చే శక్తితో దేన్నైనా దాటెళ్ళొచ్చు ఈ భూమి మీద. హి స్పీక్స్, ఆయన నీతో మాట్లాడతాడు, ఆయన నడిపిస్తాడు. ఈరోజు నేను చెప్పింది ఏం అర్థం కాలేదా? ఏ రిఫరెన్స్ అర్థం కాలేదా? ఇది ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు తిరిగి జన్మించావు, దేవుని ఆత్మ నీలో ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు ఆయన దగ్గర వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన సన్నిధి నువ్వు అనుభవిస్తా. వాళ్ళు ఏం చేస్తారు అపోస్తల కార్యంలో? దే జస్ట్ వర్షిపింగ్ అండ్ ఫాస్టింగ్. కొంచెం ఉపవాసం ఉండి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. గాడ్ స్టార్టెడ్ టు స్పీక్ టు దెమ్. దేవుడు వాళ్ళతో మాట్లాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అది మనకి ప్రతిరోజు జరిగితే ఎలా ఉంటుంది? నీ లైఫ్లో ఇంకెప్పుడు నువ్వు డబ్బుల గురించి ఆలోచించావు, అప్పుల గురించి ఆలోచించావు. ఎంతమంది ఈ సంవత్సరం ఒక లెవెల్కి రావాలనుకుంటున్నారు? నీ లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఘనపరచడం నేర్చుకుంటావో, హీ విల్ స్టార్ట్ టు స్పీక్ టు యూ, హీ విల్ లీడ్ యూ. అంతే, ఆయన నిన్ను గైడ్ చేస్తాడు. అంతే. నీకు తెలుసు, అది వచ్చినప్పుడు నీకు తెలుసు, ఆయన మాట్లాడినప్పుడు నీకు తెలుసు, అంతరంగంలో ఆ స్వరం వినపడినప్పుడు నీకు తెలుసు, ఇది నాది కాదు, ఇది ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, మంచి వాతావరణంలో ఉండేటట్టు చూసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తా, ఆరాధన చేస్తా, నీ గృహంలో దేవునికి నువ్వు సమయం ఇస్తూ ఉంటే ఒక వాతావరణం సృష్టించబడుతుంది. దేవుని ఆత్మ అల్లాడేటువంటి వాతావరణం. హల్లెలూయా. రైట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్స్ రైట్ పీపుల్, రైట్ హ్యాబిట్స్. మంచి వాతావరణం ఏం చేస్తుందంటే మంచి అలవాట్లని తయారు చేస్తుంది, మంచి జీవిత విధానం తయారు చేస్తుంది, మంచి లైఫ్ని తీసుకొని వస్తుంది. నువ్వు ఉంటున్న అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. ఎవరు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్.
ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఈరోజు బ్లెస్ అయ్యారు? ఈరోజు ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, సంథింగ్ మీ లోపల దేవుడు తెరిచాడు. హల్లెలూయా. మేబీ ఇంతకుముందు ఎప్పుడు దేవుని ఆత్మ నడిపించడం మీరు చూడలేదు. మేబీ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది మీ లైఫ్లో. అందరికి కాదు, కొంతమందికి. మీకు తెలుసు దేవుడు ఇది చేయమంటున్నాడు నన్ను, దేవుడు ఈ మార్గంలో వెళ్ళమంటున్నాడు, దేవుడు ఇందులో చేయబెట్టమంటున్నాడు, దేవుడు ఇది వద్దంటున్నాడు. మీ లోపల మీరు ఆటోమేటిక్గా గ్రహించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే దేవుడు ఆ సాఫ్ట్వేర్ని నీ లోపల ఆయన ఓపెన్ చేశాడు, దాన్ని క్రియేట్ చేసి పెట్టాడు. ఎంతమంది నాతో ఉన్నారు? మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ కళ్ళు మూసుకుంటారా?